కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये श्री गोविंद 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 अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवम् अस्य यजमानस्य అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखी सर्व अनुकूलता सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु. ओम श्री वेंकटचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये. यस्य द्विरदवक्त्राद्या पारिषद्या परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అని చెప్పి పురాణం చెప్తూ ఉన్నది. స్వామివారు తిరుమల దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అర్చావతార రూపంలో కొలువై ఉన్నారు. అదిగో చూడండి, భక్తజనుల ప్రార్థనలు కూడా ఆలకించి సంతోషించి అందరినీ కూడా అనుగ్రహిస్తున్నట్లుగా ఉంటుంది. స్వామి యొక్క సమమైనటువంటి దైవం భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో కూడా ఎక్కడూ ఉండరు అనేటువంటిది కూడా సత్యం అన్నమాట. అదిగో స్వామి ముందర ఇప్పుడే గృహస్థులంతా కూడా కళ్యాణోత్సవానికి విధిగా విచ్చేసి సంకల్పాన్ని ఇప్పుడే చెప్పించారు. ఉభయ దేవేరులతో కూడా స్వామివారు
కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఏదైతే ఈ అభిముఖంగా స్వామివారికి అభిజీ లగ్నమును నిర్వహించేటటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. భృగ్వద్రిగస్య మమరీచ మధ్యే స్థిత్వా సనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రిగస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరతవక్త్రాద్యా పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చ స్తరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవదానుగృహీతో భగవదానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిదిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మకరిచ్చన్నాదో నిర్విఘ్నేన ప్రథమ ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాచరప్తశుడమానశేషు తరత్తరిత్వ పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాదగిష్యే కృణోమి దత్తాకం సుతరకం సుధర్మ ఇదమాపశ్యమా శుభతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణే సహస్రం యజ్ఞయా ప్రజాపతినా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవామంజన్ మరుతస్వస్య అస్మిన్ కుంభే వం వరుణమావాహయామి ప్రతేతసమావాహయామి తక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పతయే నమః. వరుణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగటిక్రసమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పర్ధవాహనం పూర్వాచాడోత్పవం దేవం దక్షిణాముఖమర్చయేన ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశతాత్వం హితో న శంభో వైరాజందే దోహదన్నిధత్తాం ప్రయిష్యామ దేశో వ్యవధానామనాదర్యామి సస్తాంద్రితాం దధాతు. పద్మాకారమండలే పుంభోః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానుభాజనమావాహయామి. దక్షిణే సూత్రపతిమావాహయామి. వామే జగామావాహయామి. సూత్రపతి దిగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానుభాజనే నమః. సూత్రవత్యై నమః. జయాయై నమః. సూత్రవతి దిగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రసమాప్తిన కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం శ్రీ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయन् విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పుష్పశే. ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దివీవ చక్షురాతరం తద్విప్రాసో విపణ్యమోజాగ్రవాగం సస్సమింధరే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య ద్రవిణోదాస్సనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపదేమిషన్ ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం దట్పక్కుర్వీదోపవ్యషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గర్వేత యత్కారీ స్యాత్. పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్సువరోమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం కర్మణోస్తు.
పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి ఇంద్రో వృత్తశ్రమా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్తగణమణి పూర్వోక్తగమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంత కర్మణి స్వస్తి రధ్యాస్మ హవ్యేర్నమతో వసత్యా మిత్రం దేవం మిత్రధేయిన్నో అస్తు అనురాధానే హవిషా వర్ధయంతః సదంజీవేమ సరితస్సమీనాః ఓం భూః పూర్వోక్తగణమణి పూర్వోక్తగమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మర్ధ్యదాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మర్ధ్యదాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంత కర్మర్ధ్యదాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానవూర్జే తథాతన మహేరణాయ చక్షసే న్యోపశ్యమతమోరసస్తస్య భార్యతేహనః ఉచతీనపమాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతాసపునాతుమా పునంతమా దేవజనాః పునంతమనమోధయ పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవనీత్యతే అగ్నే కృత్వా క్రతోగం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితదమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్త్రీ బక్వీస్తనవో వీతపృష్ఠాః తజామదంతస్సదమార్త్యేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావరీ జిగ్నిగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमस्याति स्तुतितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मथोदकं पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तनः यमल्लोकमथो अमं कामान् समर्थयन्तनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेते सहमा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातुमा जातवेदा मूर्चयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुभेषणं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। ओम प्रात्यान्तिषि देवार्त्वजो मार्जयन्तान् दक्षिणायान्तिषि मासाः पितरो मार्जयन्तान् प्रतीत्यान्तिषि गृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् मूर्ध्वायान्तिषि ऋग्नः संवत्सरो जिज्ञपतिर्मार्जयन्ताम् मतो धनाधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समितः सप्त जिह्वाः सप्त इमे लोका ये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वामोषधयो रथाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीक्रमीणां हृदर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रानागस्वधिर्वणानागं सोमः पवित्रमत्येति देभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి ఈ కలశ పూజలో ఋషులు మునులు దేవతలు గంగాది సర్వతీర్థాలు 4 వేదాలు అన్నీ కూడా ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. ఈ జలాన్ని పవిత్రీకరణ చేసి సంప్రోక్షణ చేసి పూజా ద్రవ్యాల మీద అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యం సమర్పిస్తున్నారు. దీని ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు పడి ఆహార పంటలు సమృద్ధిగా పండి లోకంలో అందరికీ ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి నివేదించేటటువంటి అంకురార్పణ కార్యక్రమం
ఇప్పుడే విశ్వక్సేనుల వారిని కూడా ధ్యానించారు. సకలములైనటువంటి ఆనాడు మహావిష్ణువు యొక్క అంశగా భూమండలంలో నైమిశారణ్యం అవతరించినటువంటి భగవాన్ విఖనస మహర్షి వారు ప్రవచించినటువంటిదే వైఖానస భగవత్ శాస్త్రం. ఆ శాస్త్ర విధిగా తిరుమలలో నిత్యోత్సవాలైనటువంటి ఈ కళ్యాణోత్సవాల్ని విధిగా నిర్వర్తిస్తూ ఉంటారు. కలియుగానికి అధిపతి ఎవరు అనంటే, ఆశ్రిత భక్తవత్సలుడు ఎవరు అంటే అదుగో మన వెంకటేశ్వర స్వామి వారే. ఆయన్ని మనం దర్శించి పూజించి పాదపద్మాలతో పరిపూర్ణ శరణాగతి చేస్తే భక్తులందరికీ కూడా అపార కరుణా కటాక్ష వీక్షణాలు అనేటువంటివి కలుగుతాయి. ఎందుకంటే మానవుడు ఎప్పుడైనా కూడా జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు ఎవరయ్యా అంటే అదుగో మహావిష్ణు స్వరూపుడు వెంకటేశ్వర స్వామి. ఆ భగవంతుణ్ణి మనం భక్తితో ప్రపత్తితో స్తుతి చేస్తే, పరిపూర్ణ శరణాగతితో అర్చిస్తే, ప్రసన్నమైనటువంటి మనస్సుతో ధ్యానిస్తే, ప్రణామాన్ని ఆచరిస్తే మానవులందరికీ కూడా సమస్త దుఃఖాలని కూడా విముక్తి అనేటువంటిది పొందుతారు. భగవద్గీతలో చెప్పినట్లుగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేదాత్మనః. భగవంతునికి భక్తితో సమర్పించేది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా స్వామి ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే సకల సృష్టి స్థితి లయకారకుడు, పరమ మంగళప్రదుడు అయినటువంటి ఈ స్వామివారిని శ్రద్ధాభక్తులతో పూజిస్తే భూలోకంలో జీవించేటటువంటి ఈ సమయంలో సంసార బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటిది, ఆ మోక్ష సిద్ధి కూడా పొందటానికి మార్గం ఏర్పడుతుంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అంటే దేవదేవుడైనటువంటి ఆ మహావిష్ణువుని ధ్యానించి నామస్మరణ చేస్తే సులభంగా అత్యుత్తమైనటువంటి ఫలాలన్నీ కూడా మనం పొందటానికి వీలవుతుంది. అందుకే ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా నవవిధ భక్తి మార్గాలుగా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్తారు. ఇదిగో దీక్షాకంకణ ధారణ, అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి ఆవాహన చేయబోతున్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. వైవాహిక మహోత్సవాక్కించకర్మణి ప్రతిసరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంత మనయో హవిర్యోజో హిడానర విబధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్న విమనాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మమేదామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతన నిర్వనాః స్వస్తి పూషా అసూరోదరాదన స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దథదాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్యయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నామామివారోహేమ అంభోముచా మాంగిరా సంగయం యస్వస్యాత్రేయం మనసా చదార్క్ష్యం ప్రియాదమానిశరణం ప్రపద్యే. స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. వినాయక చవితి కూడా జరుపుకున్నాం. స్వామివారికి సభక్తికంగా ఆచరించేటటువంటి కార్యక్రమాలు ఏవైనా కూడా భక్తితో, విధితో నిర్వర్తిస్తే స్వామివారు అనుగ్రహిస్తారు. అంటే వినాయక స్వామిని, విశ్వక్సేనుల వారిని కూడా అత్యధికంగా ప్రార్థన చేసి సమంగళకరంగా స్వామివారికి దీక్షా కంకణ బద్ధ ధారణ అనేటువంటి నిర్వర్తించబోతూ ఉన్నారు. ఈ దీక్షా కంకణ ధారణ వలన స్వామివారు బద్ధదారులై అదుగో సకలమైనటువంటి జగత్తుని అంతా కూడా రక్షిస్తూ ఉంటారు. స్వామివారి గోవిందనామాల్లో కూడా జగద్రాత, జగద్రక్షక అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువు కాబట్టి వేవేష్టి విష్ణువు అంతటా వ్యాపించినటువంటి భగవంతుడు భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు ఉపదేశించినటువంటి
మరి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం స్తువంతఃఖం కమర్చంత ప్రాప్నుయుర్ మానవాశుభం అని చెప్పి అడిగితే దానికి ప్రతిగా సమాధానం ఇచ్చినటువంటి భీష్మాచార్యులు వారు విశ్వం విష్ణున్ వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి అనంతమైనటువంటి స్వామి యొక్క నామాల్ని కీర్తించారు. అంటే ఆ భగవత్ స్వరూపుడు ఎప్పుడూ కూడా అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం విష్ణుతత్వం. అటువంటి మహావిష్ణువుని మనం ధ్యానిస్తే సకలములైనటువంటి సాంసారిక బాధలన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి, ఎందుకంటే కర్మణ మనసావాచ ఏతావజ్జన్మ సాఫల్యం దేహినాం ఇహదేహిషు కర్మణ మనసావాచ శ్రేయ ఆచరణం సదా అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే ప్రతి పనిలో కూడా త్రికరణ శుద్ధి అని చెప్పి చెప్తారు. ఆ 3 కరణాలతో చేసేటటువంటి మంచి పనులు ఏవైనా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పి సనాతన ధర్మజ్ఞులంతా కూడా చెప్తున్నారు. మనం ఏదైతే ఈ భక్తితో స్వామిని కొలుస్తామో స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుందట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కలియుగం ఎలా ఉంది అనంటే చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి మానవులకు అత్యంత కరుణతో సులభసాధ్యంగా ఐహిక ఆముష్మిక ఫలాలు పొందటము అనేటువంటిది ఇదిగో స్వామిని అర్చించడం ద్వారానే సాధ్యమవుతుంది. అదిగో దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం విధిగా చూస్తూ ఉన్నాం. ఐహికము అంటే ఈ లోకంలో మానవ రూపంలో మనం జీవించి ఉన్నంత వరకు కూడా మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి భౌతికపరమైనటువంటి సుఖాలన్నమాట. మరి ఆముష్మికం అంటే ఏమిటి అనంటే మానవ శరీరాన్ని చాలించిన తర్వాత ఆ పరమాత్మను చేరుకునేటటువంటి మార్గం. అందుకే ఈ రెండూ కూడా మనకు అవసరమే అని చెప్తారు. ఐహిక ఫలాలు మాత్రం పొందితే మనం చేసినటువంటి పాప పుణ్యాన్ని అనుసరించి తిరిగి మరొక దేహంలోకి ఆత్మ ప్రవేశించి ఇక్కడే కర్మను అనుభవించాలి అని చెప్తారన్నమాట. మనం ప్రవేశించేటటువంటి దేహం మానవ రూపం కావచ్చు, పశుపక్షాదులు క్రిమికీటకాదులు ఏదైనా కూడా కావచ్చు. కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అదుగో ఆత్మ పరమాత్మలో ఐక్యమైత్యమై ఆ తర్వాతనే లభిస్తుందన్నమాట. అందుకే ఆముష్మిక ఫల సాధన అని చెప్పి చెప్తూ ఉంటారు. అటువంటి మోక్ష సాధనకు అత్యున్నతమైనటువంటిది ఏంటయ్యా అంటే యుగ ధర్మాన్ని అనుసరించి మరీచి ఆనంద సంహితలో ఒక విషయాన్ని తెలియచేశారు. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యజనం పరం ద్వాపరే ప్రతిమార్చ్య కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యానభావాంగ పంచకం. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించబోతూ రక్షాకంకణ ధారణ అమ్మవారి వామహస్తానికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. లక్ష్మీర్ పద్మాలయ్య పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని స్తుతిస్తాం. అంటే అంతులేనిది, ఆ అంటే ఆధారభూతమైనది. ఆనాడు సూర్యభగవానుడే ప్రత్యక్ష నారాయణుడిగా మరి వెలుగొందుతూ ఏ విధంగా అయితే ఆ పద్మాలు లక్ష్మీ నివాస స్థానాలు అని చెప్తారో విష్ణుం సూర్యం ప్రతిష్టాప్య ప్రాముఖం సరసస్తటే అర్చయన్ పంకజాధీశం కమలా అవాప్తయే విభు. అంటే కేవలం క్షీరసాగరంలో సముద్భవించినటువంటి లక్ష్మీదేవి. అదిగో చూడండి, ఆ చంద్రుడు కూడా సోదరుడుగా చెప్తూ ఉంటారు. అంత గొప్పగా అమ్మవారి యొక్క వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. వరాహ పద్మ భవిష్యోత్తరాది పురాణాల్లో కూడా వెంకటాచల మహాత్మ్యాన్ని విశదీకరిస్తూ మహాలక్ష్మి స్తోత్రాలను కూడా నిర్వర్తించారు. అంటే వ్యూహలక్ష్మి యొక్క తత్వాన్ని కూడా సనత్కుమారుడు అనేటువంటి ఆయన దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మి హరిప్రియా వరాహపురాణంలో పేర్కొన్నటువంటి విధంగా అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఆనాడు వరాహస్వామి అంకశివంపై అలరాడుతూ ఉన్నటువంటి ఆ భూమాతకు స్వామివారు మంత్రాన్ని ఉపదేశించారట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసి ఎవరైతే పలుమార్లు ఆ మంత్రోచ్చారణ నిర్వర్తిస్తారో వారందరికీ కూడా పుత్ర సంపద, భూసంపద, ధన సంపద, సకల ఐశ్వర్య సిద్ధి లభిస్తాయి అని చెప్పి కూడా పురాణాల్లో పేర్కొన్నారు. అదిగో దీక్షాకంకణ ధారణ ఉభయదేవుళ్ళకి నిర్వర్తించిన పిదప అర్చికవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకోబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు కృతయుగములో మానస పూజ శ్రేష్టమని చెప్పారు. అలాగే కేవలం ధ్యానమాత్రం చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. మరి త్రేతాయుగంలో యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పారు.
మరి ద్వాపరములో విగ్రహారార్చన, అలాగే కలియుగములో స్వామివారి నామస్మరణ ఉత్తమయ్యదిగా వైఖానస గ్రంథం మరీచానంద సంహిత చెబుతూ ఉన్నది. ఎందుకంటే సర్వాధారుడు అదుగో సనాతనుడు, అప్రమేయుడు, అచింత్యుడు, నిర్గుణుడు, నిష్కలుడు ఎవరు అంటే అదుగో ఆ పరమాత్మ. ఆ స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సకల దేవతల్ని కూడా ఈ కళ్యాణోత్సవానికి ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం గీతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోతిభిః శుద్ధార్యం నిధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాని దాశుదే శుద్ధో వృత్రాని జిగ్నసే శుద్ధో వాజం శిరాససే మయ దేవాత్రమణమాజిదంతాం మయ్యా శిరస్తు మయ దేవహూతిః దైవ్యాహోతారాజనంత పూర్వేరిష్టాస్యామధర్మాసుమీరాః మక్యం జిదంత మమయాని హవ్యాకో ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिपूजनामि देवी षडर्वेरुणक्रणोद विश्वे देवास हमीर्यद्धं महास्महि प्रजयामातनोभिर्मारधामद्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेतयहजिञ्जतपसो यज्ञनिष्यते अग्निमश्वत्थादिहव्यवाहकं शिमे गर्भाञ्जनगण्योमयो भूः घृतप्रतीको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वाचरितो वहन्ति घृतं पिबन् सुखिताचिक्षिदेवान् आयुर्ता अग्ने हविषो जषाणो घृतप्रतीको घृतयो निरेधे घृतं पीत्वा मधुजारगव्यं विदेव पुत्रमभिरक्षदादिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवथविदप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसृजो वेन आवः समुद्रया परमा अस्य विष्टाशतश्च योनमशतश्च ववः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्गरमञ्जन्तरादु साधन्यं विदत्यकं तभेकं तस्रवणं योतरा च तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भवर्यज्ञाङ्गमावाहयामि ॐ सविरन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतामासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठे गिरमानसदप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानञ्चधेः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठे गिरमानोऽस्ते सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्चधेः ॐ प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः पुरुषस्य पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवपनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः प्रापो देवीर्ग्रे अग्रे गमोग्रयं यज्ञं यदाग्रे यज्ञमदन्तत्व युष्मानिन्द्रो व्रणीतपुत्रतूर्ये योजमिन्द्रमव्रणीर्थं त्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णमप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानो सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया कोमप्रणितसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखं साधयन्तु नः इदं वदन्ति कृतभट्टाविदाकः सहस्रभूषं यजमानेञ्चदेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि दुत्राणावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्तनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिर्ष्टनोभामि ब्रह्मणेर्ष्टनोभामि इन्द्रागिर्ष्टनोभामि अग्निर्ष्टनोभामि सोमागिर्ष्टनोभामि अग्निर्ष्टनोभामि सोमागिर्ष्टनोभामि अग्निशोमाभ्यां ष्टनोभामि प्रजापतिर्ष्टनोभामि ब्रह्मणेर्ष्टनोभामि इन्द्रागिर्ष्टनोभामि वसुभ्योर्ष्टनोभामि मरुद्भ्योर्ष्टनोभामि रुद्रेभ्योर्ष्टनोभामि अपावोपस्पृश्य श्रीमहाविष्णवेर्ष्टनोभामि बृहत्पतिर्ष्टनोभामि मित्रागिर्ष्टनोभामि वरुणागिर्ष्टनोभामि आदित्येभ्योर्ष्टनोभामि हस्तिभ्यां कृष्णनिर्वभामि पूष्णेर्ष्टनिर्वभामि कक्षागिर्ष्टनिर्वभामि कक्षदेवतसोमागिर्ष्टनिर्वभामि औपासनयज्ञागिर्ष्टनिर्वभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्योर्ष्टनिर्वभामि सर्वदेवेभ्योर्ष्टनिर्वभामि आद्यं तृप्यधिस्त्रयामि चरं तृप्यधिस्त्रयामि अग्नेत्योदर्शि समितिः स्वाहा अमृतमजिमारुणमसि अन्तरितकमृक्षोऽन्तरिता अरातयः प्रत्युष्टकमृक्ष प्रत्युष्टा अरातयः चित्तधिस्थापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वाजपदापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्त्वेगा च शतं च सहस्रं च यदं च नियतं च प्रयतं च अर्पदं च
జ్ఞార్పదంచ సముద్రస్య మధ్యంచాంతస్య పరార్థస్యేమామే అగ్నిష్టక ధేనవః సంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుమేనాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుమా షష్ఠిశతసహస్రాన్నిగతమక్షయమర్పదమానయ అయంత యత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వ వర్తస్వచేత్తవర్తకిదాస్మాన్ ప్రజక పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా ఆగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాధీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపాపోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా శుభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసమిత ప్రాసావీః దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపురుషోత్తమస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యకర్మణి ఔపాసనాగ్నౌ ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాగచ్చిత్తార్థమతో దేవాదశత్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదధే బలం సమూఢమస్య వాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతిగతో వ్రతాని పుష్పషే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసో విపంజమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన స్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलौकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिदे अमरावते तेजोवदे संयमने रक्षोवदे सिन्धुवदे गन्धवत्यलकावते यशोवदेत्यष्टदेव पुरी विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलवलयते लवणेक्षुसुरा सर्पितधिक्षेरसुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भोप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतयं वरुषहारीलावृतपुत्राश्वकेतुकमालक हिरण्यकर्मणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुण्णाकगन्धर्व सौम्यवरुणभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेतत् क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धके सरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्दं दश पूर्वेषां दशापरेषां मत्वं स्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामा तपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः मुत्तीर्या तले सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावधाने एकैकतरापकर्षक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवासदित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुत्स्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विघनो मणीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः ऋक्तगुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य
దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదగీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయబాణస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయకారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణవర్గరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఔరవైదర పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధజేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి సర్వకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారి మహర్షులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలోని వారంతా కూడా ఇప్పుడే మనం ముఖతా విన్నాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారు హస్తానికి తాకించబోయేటటువంటి ఇదిగో అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేలులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల జగత్తుకు కూడా స్వామి అనుగ్రహము అనేటువంటిది ఉంటే స్వామి తప్పక అందరినీ కూడా అనుగ్రహిస్తాడట. కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తే ఇప్పుడే మనకి ఈ గోత్రప్రవర్లో ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. అందుకే ఇందాక తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై వారు మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారు అని, అలాగే స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే అదిగో మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా చెప్పబడింది వైఖానసమరీచి విమానార్చనాకల్పం. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాదీవనస్యతి దశ పూర్వాన్ దశ పరం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. ఆనాడు స్వామివారు సమస్తమైనటువంటి ధనమంతా కూడా సమకూరిందట. నారదులు వారే అడిగారట కుబేరునితో, ఓ కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాసస్వామికి వివాహం జరగబోతుంది అనేటువంటి విషయం నీకు తెలుసు కాబట్టి ధన సహాయం చేయమని చెప్పి అడిగాడట.
అందుకు కుబేరుడు సంతసించి 3,364 కోట్ల రామనిష్కుమాల్నిచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు అందరూ కూడా సంతకాలు పెడితే కళ్యాణానికి ధనం సమకూరితే శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడు. విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి మంటపాదులన్నీ కూడా ఆనాడు వైభవంగా నిర్మించమని చెప్తే గోవిందరాజస్వామి విశ్వకర్మను రప్పించి వివాహానికి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించాడట. మంటపాదులని, పచ్చని పందిళ్ళు, మొగలి పువ్వుల తోరణాలు కూడా ఇదిగో చూడండి. శేషాచలం ఆనాడే 5,000 సంవత్సరాల క్రితం స్వామివారికి వివాహం జరిగినటువంటి ఆ కాలములోనే కలియుగ వైకుంఠంగా కూడా భాసిల్లితే మరి ఎప్పుడూ కూడా శ్రీనివాస గోవిందరాజస్వామికి ఆ కార్యం అప్పగించాడట. మరి అలాగే ఉకులామాలికను పిలిచి అన్నాడట, అమ్మా శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అప్పుడు ఉకులామాత ఏమన్నది అనంటే, స్వామి నువ్వు దేవదేవుడవు, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు అందచేయమని చెప్పిందట. వెంటనే శ్రీనివాసస్వామి గరుత్మంతుణ్ణి రప్పించాడు. గరుత్మంతుడు స్వామివారి ఏదన్నా చెప్తే వెంటనే ఆ పని నిర్వర్తించేటటువంటి తత్వం కాబట్టి వివాహానికి అందరినీ కూడా శుభలేఖలు అందించి ఆహ్వానించి వచ్చాడు. మరి ఆహ్వానం అందుకున్నటువంటి వారంతా కూడా ఇదిగో ఈ శేషాద్రికి పయనమయ్యారు. ఇందాక అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవతలందరినీ కూడా ఆహ్వానించారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, వినాయకుడు, ఇంద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రిమహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, చూడండి ఇంకా గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్యులు అందరూ కూడా ఈనాడు స్వామివారి యొక్క వివాహాన్ని చూడడం కోసం ఇదిగో ఈ శేషాచలానికి విచ్చేశారు. నిన్ననే వినాయక చవితి జరుపుకున్నాం. ఎంత వైభవంగా వినాయకుడు విశేష నాయక వినాయక విగత నాయక, ఆయనకంటూ నాయకుడెవరూ లేరు. మరి అటువంటి వినాయకుని యొక్క చవితి ఎంత వైభవంగా జరిగిందో లోకంలో ఊరు మరి వాడవాడలా కూడా ఎంత ఘనంగా వైభవంగా జరిగి మరి అటువంటి వినాయకుడు కూడా సంగీతానికి మూల విరాటులైనటువంటి తదరణి పరిసరాల్లో ఉండేటటువంటి వారంతా కూడా ఇదిగో ఈ శేషాచలం చేరారు. మరి అంతమంది అతిథులు విచ్చేస్తే ఆనాడు పంచపక్ష పరమాణాలు కార్యాన్ని ఎవరికి అప్పగించారు అని చెప్పి అంటే అగ్నిదేవుడికే అప్పగించారు, అతిథులందరినీ కూడా చూసుకోమని చెప్పి. మరి అక్కడ ఉన్నటువంటి పార్వతి, సావిత్రి, సరస్వతీదేవులంతా కూడా నలుగు పెట్టారట స్వామివారికి. గంధర్వ అంగనులంతా కూడా చామరాలు వీశారట. మంగళ స్నానాలు చేయించారు, కస్తూరి తిలకం దిద్దారు. పట్టు జలధారి పీతాంబరాలన్నీ కూడా అలంకరిస్తే వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్యరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకర తుండలాలతో సహా అలంకరించి గరుడ వాహనం మీద కూర్చోబెట్టారు. స్వామివారికి ఎంత ప్రీతికరమో చూడండి. గరుడ వాహనం అంటే అంతగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి హంసముఖంగా కలిగినటువంటి హంసవాహనుడైనటువంటి బ్రహ్మదేవుడు వేదాలన్నీ కూడా పఠిస్తూ ఉన్నాడట. మరి ఋషులు ఆదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వారి వాహనాల మీద ఆసీనులై ఉన్నారట. మరి భేరీ ఢంకాది మంగళ వాద్యాలన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. మరి అందరూ శేషాచలాన్ని వీడి నారాయణవనానికి కూడా ఆ ప్రవేశాన్ని ప్రవేశిస్తే మరి ఆకాశరాజేమన్నా స్వామివారి పెళ్లికేమన్నా తక్కువ చేశాడా అంటే నారాయణపురం అంతా కూడా చలువు పందిళ్ళు వేయించాడు, పచ్చని తోరణాలు కట్టించాడు. మరి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడు. మనం ఈనాడు మన ఇంట్లో వివాహం జరిగితే ఎలాగైతే ఎంత వైభవోపేతంగా మన బంధుమిత్రాదులందరినీ కూడా పిలిపించుకొని కళ్యాణానికి ఏర్పాట్లు ఎలాగైతే సిద్ధం చేస్తామో మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా ఆహ్వానితులే కాబట్టి ఆనాడు మిరుమిట్లు గలిపేటటువంటి కాంతులు వెదజల్లే దీపాలన్నీ కూడా వాద్యాలు ఏర్పాటు చేయించి ముత్తైదువుల్ని రప్పించి పద్మావతీదేవికి కూడా నలుగు పెట్టించారట. పట్టు వస్త్రాలు అలంకరించి మరి వధువు ఎలా ఉందో చూడండి, రత్న ఖచ్చిత ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేశారు. మరి అప్పుడే శ్రీనివాసుడు పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి వార్తాహరుడు చెప్పాడట. మరి ఆకాశరాజు శ్రీనివాసస్వామికి ఎదుర్కోలు గావించాడు. మరి సామంతాది మంత్రులతో కూడా ఆ శ్రీనివాసుని సంధించి గజన వాహనం మీద కూర్చుండబెట్టారు, పురవీధుల్లో ఊరేగించారండి.
అంటే ఈనాడు నిన్న గజముఖుడైనటువంటి గజాననుడైనటువంటి వినాయక స్వామిని కూడా మనం పూజించాం. దివ్య సుందరమైనటువంటి మందిరానికి విడిదిగా విస్తే మరి సమస్తమైనటువంటి బంధుమిత్ర పరివారం అంతా కూడా ఆ ముహూర్త సమయములో మంగళద్రవ్యాలు, సారెచీరలు, పండ్లు, నారికేళాలు, అక్షంతులు, తాంబూలాదులు అన్నీ కూడా పళ్ళ్యాలకు సమకూర్చడంలో నిమగ్గులై ఉన్నారట. మరి చూడండి, ముహూర్తం ఆసన్నమైందండి. మరి వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచాడట. ఆనాడు శ్రీనివాసునికి పాదపూజలు చేయమని చెప్పి సెలవిచ్చాడట. మరి పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప, అక్షతలు, ధూపదీపాలతో అదిగో చూడండి శ్రీనివాస స్వామికి పాదపూజ చేశారండి. అదిగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. మరి ఈనాడు అర్చకవరేణ్యులు మంత్రాలను పఠిస్తూ గోత్రపఠనం ఇవన్నీ కూడా శ్రావ్యంగా వినిపిస్తే, ఆనాడు వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు అందరూ కూడా వేదమంత్రాలు పఠనం చేశారట. ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టిందట. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. మరి వశిష్ఠుడు శ్రీనివాసునకు పద్మావతీదేవినికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబత్తి హారతులెత్తి శ్రీనివాసస్వామి ఇదిగో పద్మావతీదేవి యొక్క మెడలో ఆనాడే మాంగళ్య ధారణ చేశాడు. అదిగో మాంగళ్య పూజను గావించి స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు
నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు ఒసగుగాక समेत श्रीनिवास स्वामिनः औपासनाग्नौ प्रधान होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविद प्रसुवा ओम अग्निरेत प्रथमो देवता नागं सोऽस्य प्रजामुञ्चन मृत्युपाशात् ततयकं राजावरणो न मञ्जनां यथे जगस्त्रीपौत्रं मकन्नरोधात् स्वाहा इमं मे वरणस्तुदेहमद्याच मरणया तामवस्युनाजके स्वाहा तत्त्वाजामि ब्रह्मणा वन्दमानसदाशास्ते इदमानो हविर्भिः अहेणमानो वरणेह बोदृशकं समान आयुप्रमोषे स्वाहा तन्नो अग्निवृणस्य विद्वान् देवस्य हेडो वजासनिष्ठाः यजुष्टो वह्नितमस्सोषदानो विश्वान् द्वेषागं सिप्रमध्यस्मत् स्वाहा सत्तन्नो अग्ने मम भवति नीतिष्ठो अस्यापशतो व्यष्ट अवचक्ष्मणो वृणकं ददानो वेहिमृडेकं सहवो न येधि स्वाहा तमग्नि अजास्यासन् मनसा हितः अजासनः हव्यमोहिते जानो देहिमेह जडग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमिदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमिदप्रसुमा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनाकुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृताकुम् अनु विश्वाभुतत्वया वयं धाराभुतन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनाकुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृताकुम् अनु विश्वाभुतत्वया वयं धाराभुतन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमिदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमिदप्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेवनं समूढमस्य वागं सुरे स्वाहा त्रीन् पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो वृतानि पुष्पशे इन्द्रस्य यत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमे विचक्षुणादरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमिदप्रासावीः
अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ कर्मधात् पुण्यार्थं वरिष्ठादन्त होमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ओम यदस्य कर्मणोत्यरीरजं यत्वान्योनमिहाकरम् अग्निस्स्विष्टकृद्विद्वान् सर्वगुस्विष्टकं जोहरं करोतु स्वाहा अग्नये स्विष्टकृतेन होदाहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रै वादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो मिन्दा भवदग्निस्तत्पुनरः आर्जातवेदावितर्षण स्वाहा पुनरग्निचक्षुर्धातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायमं चक्षुरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पचरिष्टेभ्य स्वाहा भेषदन्तरिष्टै स्वाहा स्कृत्यै स्वाहा दवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषेमहि स्वाहा समितस्य तेजोषितेजो मयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तमे अग्ने सप्त सप्तरिक्मा सप्तर्षि सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्त सप्तयो निरापणत्वा घृतेन स्वाहा प्रतधान विद्वान् नष्टघृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं जौर्भुक्तं पृथिवी भुक्तं वोषाधि वनस्पतिगन्धर्वाप्सश्चैव भुक्तं अग्नि जैनं वेद जैनं जौर् जैनं पृथिवी जीर्णं वोषाधि वनस्पतिगन्धर्वाप्सश्चैव जीर्णं समन्ताम्बरिहिर्हविषा घृतेन समादित्यैरवसभिः समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो ज्योस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव तृप्यन्तां मे दक्षिणदपितर्पिता महाप्रपिता महाश्चाक्षयमस्तृप्यन्ताम् अतिथेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रं च पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षेतमसि मामे श्रेष्ठाः वरिशिष्ठाकक्वरेष्टोऽग्रं वचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं मारीक्वर्धमत्र रमेधामश्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रथमोक्त्या ग्रन्थीन् विसृज्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो न वृष्णिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेद् अग्निमार्दयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तरामहेन्द्रनाय रक्षसे यो वश्यवदमो रसस्तस्य भारगदेहनः वचदेर्ममातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यजन्वधः आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मि भूयासं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधातु मयि मेधा मयि प्रजा मयि इन्द्र दधातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासनाचक्रन्तमया देव परिपूर्णं तदस्तुते प्रायश्चित्तान्यनेजानि होमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा स्थानं प्रवेदयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
అంటే ఆనాడు గోదాదేవి ఏ విధంగా అయితే కళ్యాణ ఘడియ సమీపిస్తే పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములంతా కూడా చెప్పారట. అందరూ అనుకున్నారు. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఏదైతే స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు పెళ్లిపీటలపై కూర్చున్నటువంటి గోదాదేవి మెరుపు తీగన వలె చివాలను లేచిందట. జ్వాజ్వల్యమానమై ప్రకాశిస్తే ఒక అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకం కూడా అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగితే ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలుకండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోపే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అంటే మరుక్షణం ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వేలాడుతూ ఉన్నదట. అదిగో స్వామివారికి సమర్పించబడినటువంటి అదే పుష్పమాలను మరలా భూదేవి మాతకు కూడా సమర్పించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఋషి పంచమి అంటే సప్తర్షులంతా కూడా తూర్పున ఉదయిస్తారట. ఈ వ్రతాన్ని మనం వినాయక చవితి మరుసటి రోజు ఆచరిస్తే గొప్పదిగా అని చెప్తూ ఉంటారు. ఈనాడు రామాయణాన్ని కూడా చదివితే చాలా మంచిది అని చెప్తారు. ఎందుకంటే కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయ స్మృతాః. ఋషి రుణం అంటారు. మాతృరుణం, పితృరుణం, ఋషి రుణం అని కూడా చెప్తారు. ఆ ఋషి రుణం తీరాలి అని చెప్పి అంటే పురాణాల్లో చెప్పినటువంటి వారికి మరి ఇందాక గోత్రపర్వంలో వంశ ఋషి అనుక్రమాన్ని కూడా మనం వింటే ఆ ఋషుల ప్రతినిధులుగా సప్తఋషుల్ని మనం పూజించినట్లయితే ఈరోజు సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్తారన్నమాట. అదిగో స్వామివారికి మరలా అదే పుష్పమాలను ధరింపజేసి చక్కగా కళ్యాణ గుణాభిరాముడై స్వామి యొక్క శోభ చూడండి ఎంత గొప్పగా ఉన్నారు. అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే ఊహింతు సత్యమది నమ్ముమోయి. నన్ను భజించువారు ఉందురు నాయందు నిక్కముగను. తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి